తెలుగు సినిమా కాలర్ ఎగరేసేలా చేసిన ఈ డైరెక్టర్ దేవుడి మీద నమ్మకం లేదు అనే మాట అన్నందుకు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. భారీగా ఈవెంట్ ప్లాన్ చేసి గ్లిమ్స్ విత్ టైటిల్ రిలీజ్ చేసే టైంలో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మనోడి వెనక హనుమంతుడు ఉన్నాడని, ఆయనే నడిపిస్తున్నాడని అన్నాడు. అదే టైంలో గ్లిమ్స్ వీడియో ప్లే కాలేదు. దీంతో అక్కడున్న లక్షలాది ఆడియన్స్ అరుపులు కేకలు పెట్టారు. అప్పుడు రాజమౌళి మాట్లాడుతూ, ఇదేనా హనుమంతుడు వెనక ఉండటం అంటే, నాకు దేవుడి మీద నమ్మకం లేదు అంటూ అనేశాడు. అప్పటి నుంచి మొదలైన ట్రోలింగ్ నేటికి కొనసాగుతూనే ఉంది. ఆస్తికులంతా రాజమౌళిని నిలదీస్తుంటే వర్మలాంటి కొందరు నాస్తికులు తప్పేంటని ఎదురు ప్రశ్నిస్తున్నారు. కొందరైతే ఎవరి అభిప్రాయం వారిది, రాజమౌళి ఎందుకు తప్పుబడుతున్నారని నిలదీస్తున్నారు. దేవుడి మీద సినిమా తీస్తారు కానీ దేవుడి మీద నమ్మకం లేదంటారా అని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. వ్యాపారం కోసం దేవుడు కావాలా లేకపోతే వద్దా అని కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇలా వివాదం అంతకంతకు పెరుగుతోంది కానీ తగ్గటం లేదు. రాజమౌళి అలా అంటాం రైటా రాంగా? రాజమౌళిని వీళ్ళు తప్పుపట్టడం రైటా రాంగా? హాయ్ అండి, దిస్ విరాజ్ అశ్విన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV నెట్వర్క్.